is a gift, so we have to make use of it. సమయము చాలా విలువైంది మరియు బహుమానమైంది, దాన్ని మీరు వ్యర్థపరచుకోవద్దు. If we are going to waste our time, we wasted our life. ఒకవేళ మనం మన సమయాన్ని వ్యర్థపరచుకున్నట్లయితే అది మన జీవితాన్నే మనం వ్యర్థం చేసుకున్నట్లు అర్థం. Waiting is a silent killer. ఈ మన ఎదురు చూడడం అనేది ఒక రకమైనటువంటి చావు లాంటిది, నిశ్శబ్దమైన చావు లాంటిది. There is no perfect time. 1 minute wait, mama. There is a calling bell, just wait. Hear this. It's not that much. It is on the church, mama. It's look It like is disturbing. yeah, 1 minute. There is no such perfect time. The right word for that is right time. సరైనటువంటి సమయం అనేది మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. People are always waiting for a perfect time. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఒక సరైన సమయం కోసం. There is no perfect time. It is called the right time. ఇదిగో సరైనటువంటి సమయం అనేది కాదు కానీ ఖచ్చితమైనటువంటి సమయం. And many people are not using their lives. చాలా మంది వారి జీవితాల్లో ఉపయోగకరంగా ఉంచుకోరు. According to the design of God in their lives. దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారి జీవితాన్ని సరిగ్గా ఉంచుకోలేరంట. What is the meaning of life? ఏంటి జీవితం యొక్క అర్థం ఏంటి? The meaning of life is what God designed for you and me. దేవుడే నీ కోసం నా కోసం జీవితాన్ని క్రియేట్ చేశాడు, అంటే సృష్టించాడు, దాన్ని అమర్చి ఉంచాడు లాగున. చప్పట్లు కొడదాం. If you are not living according to the life, to the design of God in your life, you are wasting your life. దేవుని చిత్త ప్రకారంగా ఈ లోకంలో మనం జీవించకుండా ఉన్నట్లయితే అది మన జీవితం వ్యర్థమని వాక్యం తెలియజేస్తాం. One day we will die. ఒక రోజు మనం అందరం చనిపోతాం. The word of God said there is a time to be born. దేవుని వాక్యం చెప్తుంది పుట్టడానికి సమయం కలదు, And there is a time to die. చనిపోవడానికి కూడా సమయం కలదు. How much time did God give you here on earth? ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద మనం నివసించడానికి దేవుడు మనకి ఇచ్చాడు? In the word of God, దేవుని వాక్యం చెప్తుంది it says 70 years or 80. ఇదిగో ఇక్కడ 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, or more than that 80, 80 సంవత్సరాల కంటే అధికమైతే is the maximum time or life for each woman or man. ఇక అది మంచిది కాదు, ఆయాసం దుఃఖం అను. But the question is, many are not reaching that age. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ వయసు వరకు కూడా కొంతమంది రీచ్ కాలేకపోతున్నారు, మధ్యలోనే చనిపోతున్నారు. And the question is, are they living? Are they living productive life during those 50 years, during those 60 years, during those 30 years? Are they using that life for God's glory? ప్రశ్న ఏంటంటే వారు అన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతున్నారా? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఒకవేళ బ్రతికినా వాళ్ళ బ్రతుకులో దేవుని మహిమ కొరకు వాళ్ళు బ్రతకగలుగుతున్నారా? I've been serving the Lord for 47 years. 47 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు దేవుని పరిచర్యలో సేవలో ఉండగలుగుతున్నారా? From the age of 18 until now that I married, నేను 18వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా I'm getting old, నేను చాలా వృద్ధురాలు అయిపోతా ఉన్నాను. but I do not waste my time. కానీ నేను నా సమయాన్ని వ్యర్థపరచుకోవాలనుకోవట్లేదు. కొట్టండి చప్పట్లు గట్టి. Our life was designed by a vision. మన జీవితం అనేది ఒక దర్శనం ద్వారా నియమించబడింది. That vision is the program of God. ఆ యొక్క దర్శనం ఏంటంటే దేవుని చిత్త ప్రకారంగా given by each and every one of us. దేవుని ద్వారా మనందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. In order that we will not waste our time here on earth. మనము ఈ క్రమములోనే ఈ భూమి మీద నివసిస్తున్న మన జీవితాన్ని వ్యర్థపరచుకోకూడదు.
Vision is the roadmap to your life. దర్శనం అనేది ఒక రోడ్ మ్యాప్ లాంటిది మనకు. That word vision is called the design and purpose of God in your life. విజన్ అంటే ఏంటంటే దేవుని చిత్త ప్రకారంగా మన కోసం నిర్మించబడిన ఒక ముఖ చిత్రం లాంటిది. Every year you have a birthday. ప్రతి సంవత్సరం మనకు ఒక జన్మదినం వస్తుంది, పుట్టినరోజు. Another year for Pastor Martin will be used by God for his life. దేవుడు మరొక నూతన సంవత్సరాన్ని దైవజనుడికి ఇచ్చి ఉన్నాడు. Praise the Lord that he was called by God as a pastor. ఇదిగో నీవు పాస్టర్ గా దేవుని చేత పిలువబడినందుకు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాము. కొన్నడు చెప్పండి. There is a roadmap. There is a roadmap in his life. ఇదిగో ఇతని జీవితంలో దేవుడు ఒక రోడ్ మ్యాప్ ను ఉంచాడు. He is living with a purpose. ఈయన జీవితం ఒక పర్పస్ మీద ఉంది. He is preaching the word of God. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. He is feeding you with the word of God. ఆయన దేవుని వాక్యము చేత మీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. He is caring for all of you there. ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన భరిస్తూ ఉంటాడు, తీసుకెళ్తా ఉంటాడు. He is using his life for God's glory. ఆయన తన జీవితాన్ని దేవుని కొరకు వాడుతా ఉన్నాడు. In spite that there are many problems coming to his life. ఒకవేళ తన జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినా కూడా, there are many pains and hurts and needs. అనేకమైన అవసరాలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు ఎదురైనప్పుడు కూడా, but his life is very much productive. కానీ దేవుని చేత ఉన్న జీవితం అనేది చాలా అభివృద్ధికరమైంది. because one day he will be rewarded by God. ఎందుకంటే ఒక దినమున ఈ సేవకుడు దేవుని ద్వారా బహుమానాన్ని పొందుకుంటాడు. that's what I wanted to ask you also. అదే నేను మిమ్మల్ని అందరిని కూడా అడుగుతా ఉన్నాను అలాంటిదే. are you living for God? మీరు దేవుని కోసం నివసిస్తున్నారా, జీవిస్తున్నారా? are you doing something for God? మీరు దేవుని కొరకు ఏమైనా చేస్తున్నారా? are you giving your time for God? మీరు దేవునికి సమయాన్ని ఇస్తూ ఉన్నారా? are you using your money for God? మీ ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టగలుగుతున్నారా? are you using your voice for God? మీ స్వరాన్ని దేవుని కోసం ఉపయోగించగలుగుతున్నారా? are you using your skills for God? మీకున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నావో వాటిని దేవుని కొరకు వాడుకోగలుగుతున్నారా? or you are just living without a purpose? ఏ ఉద్దేశం, ఏ పర్పస్ లేకుండా ఊరకనే నివసిస్తున్నారా? many Christians are inside the church. చాలా మంది క్రైస్తవులు చర్చి లోపల ఉన్నారు. but their lives are wasted. కానీ వాళ్ళ జీవితాలు వ్యర్థమైనవిగా ఉన్నవి. because they are not using their life for God's glory. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దేవుని మహిమ కొరకు వాడలేకపోతా ఉన్నారు. birthdays are coming. పుట్టినరోజులు వస్తా ఉన్నాయి. yearly they are celebrating birthday. ప్రతి సంవత్సరం జన్మదినాన్ని జరుపుకుంటూనే ఉంటారు. they are getting older and older. ముసలి వాళ్ళు అయిపోతా ఉంటారు, ఇంకా పెద్ద వాళ్ళు అయిపోతా ఉంటారు. but I want you to be challenged. కానీ నేను మీకు ఒక ఛాలెంజ్, ఒక సవాల్ని విసరాలనుకుంటున్నాను. are you getting older serving the Lord? దేవుని సేవలో లేదా దేవుని పనిలో మీరు పెద్దవాళ్ళు అవుతున్నారా? is your life totally used by God? మీ జీవితం అంతా దేవుని కోసం వాడబడేదాని కొరకు మీరు ప్రయత్నిస్తున్నారా? my brothers and sisters there in India. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భారతదేశంలో ఉన్నవారులారా, the coming of the Lord is very near. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నది. the prophecies shall come to pass. రాయబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి. judgments are coming on earth. తీర్పులు భూమి మీదకు రానై ఉన్నవి. but the question is, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, how much time left for your life? ఇంకా నీ జీవితంలో ఎంత సమయం మిగిలి ఉంది? if you waste your time, you waste your life. ఒకవేళ ఈ సమయాన్ని వ్యర్థపరచుకుంటే నీ జీవితం వ్యర్థమైపోతుందని గుర్తుపెట్టుకో. the word of God said, redeem your time for the days are evil. ఇదిగో అంత్య దినములు అపాయకరమైన కాలం వస్తుంది కాబట్టి నీ సమయాన్ని పోనివద్దని.
The word of God says in Psalm 90 verse 12. కీర్తన గ్రంథములో 90వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. Teach me to prepare my days with wisdom. ఇదిగో మాకు జ్ఞానము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. 90:12. From Monday to Sunday. ఇదిగో సోమవారం నుంచి మరలా ఆదివారం వరకు, From January to December. ఆ జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు, Every year. ప్రతి సంవత్సరం. When you are going to go back to your life. ఎప్పుడు మీరు మరలా మీ వెనక మరల జీవితం గురించి ఆలోచిస్తారో, జరిగిపోయిన దాని గురించి. Did you come to think that you have lived productively? మీరు అనుకుంటున్నారా ఇంకా ముందున్న జీవితం ఆరోగ్యకరంగా శ్రేయస్కరంగా ఉంటదేమోనని? I'm glad Pastor Martin is doing like that. పాస్టర్ మార్టిన్ గారు చాలా మంచిగా చేస్తున్నారు, దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. He's using his life for God's glory. ఆయన తన జీవితాన్ని దేవుని మహిమ కొరకు వాడుతున్నారు, అందును బట్టి సంతోషిస్తా ఉన్నాను. He may not be the pastor is popular. ఆయన జీవితం పాపులారిటీ అయ్యే దాని కోసం చూడట్లేదు. He may not be the pastor who has many members. చాలా మంది పాస్టర్లు, చాలా మంది సభ్యులు. But if he is faithful in his calling to the Lord. దేవుని వాక్యములో విశ్వాసముగా ఉంటా ఉన్నారు. It means to say that he is living productively. అంటే అలాగ వాక్యములో విశ్వాసంలో జీవిస్తే అభివృద్ధికరముగా స్థాపించబడే వారిగా ఉంటారని అర్థం. Before I will stop. నేను ముగించే దానికంటే ముందుగా may this message remind you. ఈ మాటలు మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాయని నేను అనుకుంటున్నాను. Use your life for Jesus. మీ జీవితాన్ని యేసు కోసం వాడుకోండి. Help your pastor. మీ దైవజనులకు సహాయం చేయండి, మీ పాస్టర్ గారికి సహాయం చేయండి. Support your pastor. మీ పాస్టర్ గారికి సపోర్ట్ చేయండి. Love your pastor. మీ పాస్టర్ను ప్రేమించండి. Because he is man of God. ఎందుకంటే ఆయన దేవుని సేవకుడు. Without a man of God, you will never grow in the ministry. దేవుని సేవకుడు లేకుండా దేవుని పరిచర్య అభివృద్ధి జరగదు. Without a man of God, you can hear the word of God. దేవుని సేవకుడు లేకుండా దేవుని మాటను అనగా వాక్యాన్ని వినలేము మనం. Without the man of God, you cannot hear the word of God and you will die spiritually. దేవుని సేవకుడు లేకుండా దేవుని వాక్యాన్ని తిని ఆధ్యాత్మికముగా మనం ఎదగలేము. We have been connected with Pastor Martin for 6 years. అందరికంటే చప్పట్లు కొడదామా? ఇప్పుడు దేవుని సేవకుడు పాస్టర్ మార్టిన్ గారితో మేము ఈ పరిచర్య కలిసి 6 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. The devil wanted to disconnect our connection. దయ్యము మా మధ్యలో ఎప్పుడు గొడవలు పెట్టి విడిపోయేదాని కోసం చూస్తా ఉంటాం. There are many troubles when I went there in India. ఇండియా వచ్చినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. But through prayer and prayer. కానీ ప్రార్థన ద్వారా we continue to get together in the ministry. దేవుని పరిచర్యలు ఎలాగ కలిసి ముందుకు వస్తా ఉన్నాము. చప్పట్లు కొడదాం. We have been celebrating his birthday. మరలా ఈ రోజు 5 years. 5 సంవత్సరాల తర్వాత కూడా మరలా ఈ యొక్క పుట్టినరోజు జరుపుతా ఉన్నాం మేము. And since the Lord sent me to his life. దేవుడు ఇతని జీవితాన్ని పంపించున్నారు మా దగ్గరికి. There was a big change in his life. ఇతని జీవితంలో చాలా పెద్ద మార్పులు వచ్చాయి. And in the ministry. పరిచర్యలో కూడా. But glory to God. దేవునికి మహిమ కలుగును గాక. కొడదాం చప్పట్లు. We are more than conquerors. మనము క్రీస్తునందు బలవంతులం. మనం no weapon that is formed against us shall prosper. ఇదిగో మనం ఎంత శ్రమించినా గాని దేవుని ఆశీర్వాదం ద్వారా ముందుకు వెళ్తాం. మనం no sickness shall succeed. ఇదిగో బలహీనతలు ఉండవు, దేవుడు బలహీనతలు తీసేస్తాడు. no devil can defeat us. ఏ దయ్యము కూడా మనలను ఓడిపోయేటట్లుగా చేయదు. And I decree that in the life of Pastor Martin now. ఇదిగో యేసుక్రీస్తు నామములో అంగీకరించి డిక్లేర్ చేస్తా ఉన్నాము ఇతని జీవితాన్ని.
I release the blessing of the Lord over his life. దేవుని ఆశీర్వాదం ఇతని మీదకు విడుదల చేస్తా ఉన్నాం. I release total healing over his life. ఇతని జీవితంలో పూర్తి స్వస్థతను విడుదల చేస్తా ఉన్నాము. I release more favor upon him in the name of Jesus. దేవుని యొక్క సహాయము ఇతని మీద ఇంకను ఉండునట్లుగా యేసు నామములో. That this another year of life will become productive. మరొక నూతనమైన సంవత్సరం అనే దయా కిరీటాన్ని కాపుదలను దేవుడు దయచేశాడు. And that it will be used by God mightily for more souls. అది దేవుని యొక్క మహిమ కొరకు వాడబడును గాక. So there will be many problems that are coming. ఇంకా ఎన్ని సమస్యలైనా రాని, but I decree victory upon him. ఇతని మీద విజయము కలుగును గాక అని నిశ్చయిస్తా ఉన్నాను. No devil can defeat him. ఏ దయ్యము కూడా ఓడిపోయేటట్లుగా చేయకుండును గాక. He will never quit the ministry because he is always a winner. ఇదిగో ఇతను పరిచర్యలో ఓడిపోయేవాడుగా కాదు గాని అన్ని సందర్భాలలో గెలిచేవాడుగా ఉండును గాక. యేసు శక్తిగల నామములో every true believer in Christ is a victorious Christian. ప్రతి నిజమైన క్రైస్తవుడు ఈ పరిచర్యలో సహాయకులుగా ఉందరు గాక. Do not allow the enemy to victimize you. ఇదిగో శత్రువుని మనము ఆహ్వానించొద్దు ఓడిపోవడానికి. But become victorious in Christ Jesus. క్రీస్తునందు మనము విజయము పొందుకొందుము గాక. The Lord is coming very soon. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రానయ్యున్నారు. Do not waste your life. ఎవరు కూడా మీ జీవితాలను వ్యర్థపరచుకోవద్దు. Do not waste your time. మీ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. Live for Jesus. క్రీస్తు కొరకు జీవించండి. Obey the word of God that's being preached by your pastor. దేవుని వాక్యము కొరకు అనగా ప్రకటించబడుతున్న వాక్యము కొరకు విధేయత చూపించండి. When you obey the man of God, you are obeying God. ఎప్పుడు దేవుని సేవకుడు విధేయత చూపిస్తాడో, ఎప్పుడు దేవుని మాటలు వినేవారు విధేయత చూపిస్తారు, అప్పుడు So that you will have the joy of serving the Lord. అప్పుడు మనం అందరము కూడా దేవుని పరిచర్యలో సంతోషభరితులముగా ఉంటాము. The last verse that I will tell is Hebrews chapter 10. దేవుని యొక్క 13 verse 7. One second, Mama, please. Hebrews 13 verse 17. This is the last verse. చివరి మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యంలో రాయబడిందని తెలియజేస్తా ఉన్నారు. 17 Let us open our Bibles. 17 Hebrews 13 verse 15 to 17. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము పేజ్ నెంబర్ చెప్పక ఒకసారి. 15వ అధ్యాయం. అరే 15 అని చెప్తున్నా, 15 నుంచి 15. Can you read? 13వ అధ్యాయము 15వ వచనం నుంచి 17 దాకా చెప్పింది, అది నాకు అర్థమైంది. ఓకేనా? కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం 15 నుంచి 17 వరకు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. అందరూ చదువుదాం. అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జీవఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. మనము అందరం కలిసి చదవదు నేనంటే నేను చదివిన తర్వాత మీరు చదువుతున్నారు అట్ట కాదు, అందరూ ఒకేసారి లెట్ us రీడ్, అందరూ ఒకేసారి చదువుదాం. ఇప్పుడు 16వ వచనం నుంచి యాగములు దేవునికి ఇష్టమైనవి. 17వ వచనం, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయించున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. yes Okay? yes The word of God said, give double honor to the leaders. దేవుని వాక్యం చెప్తుంది మీ పైన నాయకులకు రెండింతలటువంటి గౌరవాన్ని ఇవ్వండి. The man of God deserves to receive something. దేవుని సేవకుడు పొందుకోవడానికి అర్హుడు మీ యొద్ద నుండి. The love, honor and respect. ప్రేమ, గౌరవము, మర్యాద పొందుకొనదగినటువంటి వాడు. When birthday are coming, when it is my birthday here in the Philippines, ఒకవేళ ఫిలిప్పీన్స్ దేశంలో పుట్టినరోజు వస్తే all the members
members are giving respect to me. అందరు నాకు గౌరవాన్ని ఇస్తారు. They honor me with their gifts. వాళ్ళు వాళ్ళ యొక్క బహుమానాలతో నన్ను గౌరవిస్తారు. They are the ones celebrating and they are the one preparing all the foods for me. వాళ్ళే అన్ని భోజనాలు సిద్ధం చేస్తారు, వాళ్ళే అన్ని కార్యక్రమాలు చేస్తారు నా కోసం. That is one way how to show our respect to the man of God. అది ఒక మార్గం దేవుని సేవకుని మనం గౌరవిస్తున్నాము అని తెలియజేయడానికి. I sent him a gift today. ఈ రోజు నేను పాస్టర్ గారికి గిఫ్ట్ ఇచ్చాను. And that's the suit he's wearing now. ఇప్పుడు పాస్టర్ గారు వేసుకున్న సూటు నేనేమి ఆ పాస్టర్ గారు సహాయం చేశాను. కొట్టండి చప్పట్లు. But the best gift I give to him because I want him to be happy. నేను ఇక్కడ ఉన్నా కూడా ఆయనకి ఆ గిఫ్ట్ ఇచ్చి నేను సంతోషించాలనుకొని గిఫ్ట్ ఇచ్చాను. That's how I value your pastor. ఆ విధంగా నేను మీ పాస్టర్ గారికి విలువ ఇస్తాను, గౌరవిస్తాను. That's how I respect your pastor. అలాగే నేను మీ పాస్టర్ గారిని గౌరవిస్తాను, మర్యాదిస్తాను. In spite of the problems that I'm facing here in the Philippines, ఫిలిప్పీన్స్ దేశంలో ఇప్పుడు నేను ప్రస్తుతానికి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ ఈ తుఫాను వల్ల, it is very important to honor pastors. కానీ పాస్టర్ గారిని గౌరవించడం నాకు చాలా ప్రాముఖ్యమైంది. కొట్టండి చప్పట్లు. If you honor your pastor, ఒకవేళ you have to give something to a pastor. మీరు మీ పాస్టర్ గారిని ప్రేమిస్తే మీ పాస్టర్ గారికి ఏదో ఒకటి ఎంతో కొంత మీరు ఇవ్వండి. It's not enough that you will say I love you pastor. పాస్టర్ గారిని నేను ప్రేమిస్తున్నాను అని నోటితో చెప్పడం మాత్రమే కాదండి. You cannot give without loving. You cannot love without giving. ప్రేమ లేకుండా ఏమీ ఇవ్వలేము. ఒకవేళ ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాము. I honor your pastor so much. నేను మీ పాస్టర్ గారిని గౌరవిస్తున్నాను చాలా ఎక్కువగా. That's why I respect him and that's why I'm giving him a gift. నేను ఆయన్ని గౌరవిస్తున్నాను కాబట్టి ఆయనకి బహుమానాన్ని ఇస్తా ఉన్నాను. I hope you will do the same, people. నేను కూడా మీరు అలాగే చేస్తారని అనుకుంటా ఉన్నాను. Yes mom, these people are doing today very much great things. Yeah, celebrate his life. Celebrate his life. ఇతని జీవితాన్ని మీరు సెలబ్రేట్ చేయండి. Value his life. అతని జీవితానికి విలువనివ్వండి. So that he will live long. కాబట్టి అప్పుడు ఆయనకి ఎక్కువ రోజులు బతుకుతాడు, ఎక్కువ కాలం బతుకుతాడు. Happily and joyfully. సంతోషంగా సంతోషభరితంగా జీవిస్తాడు. Okay, this is how I end the message. Thank you so much mom. మంచిది, ఇంక ఇప్పుడు ఇంతటితో ముగిస్తున్నాను. And I would like to pray for the pastor and once again thank you so much for this time. Yes mama, thank you so much and welcome. Please clap for our beloved prophet. And please tell them that I love them, tell them that I miss them. మిమ్మల్ని అందరినీ అమ్మగారు బహుగా ప్రేమిస్తున్నారు, అమ్మగారు మిమ్మల్ని అందరినీ బహుగా మిస్ అవుతున్నారు అని తెలియజేస్తారు. Tell them that I need their prayers. మీ అందరి ప్రార్థనలు మాకు అవసరం అన్ని సందర్భాలలో. The Lord is going to bring me to Africa too. దేవుడు నన్ను ఆఫ్రికా దేశాన్ని కూడా తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. But I will go first to your place before Africa. ఆఫ్రికా దేశం పోయేదానికంటే ముందుగా మీ దేశమే వస్తాను. కొట్టండి చప్పట్లు. Okay. Happy birthday, Pastor Martin. Happy birthday. Thank you mama, thank you. And happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. May the Lord God bless you. May the Lord God bless you. May the Lord God, may the Lord God, may the Lord God bless you. In behalf of IPLM, all the Filipino people here are greeting you. Happy birthday. Thank you so much mama. అందరూ చప్పట్లు కొడదామా? Let me pray for you now. Let me pray for you now. Hallelujah. Yes mama. Oh, yala kambra bakashikanda da dekana dikabaraba. Lokunda da dikabaraba kuria shikanda da dikaba. Lokunda da dikabaraba kuria sakabaraba. Father God, thank you for the gift of life.
తండ్రిని దేవా, ఈ బహుమానమైన జీవితాన్ని బట్టి వందనాలు. You are the source of Pastor Martin's life. నీవే పాస్టర్ మార్టిన్ గారి జీవితానికి సామర్థ్యమును కలుగ చేసేవాడు. You have given life on earth. మీరే ఈ భూమి మీద వారి కొరకు జీవితాన్ని దయచేశారు. You have chosen him. You have called him to be a pastor. మీరు పిలుచుకొని సేవకునిగా ఎన్నుకొని అతను నిలవబెట్టారు. And again, another year that has been added for his life. ఒక సంవత్సరాన్ని తర్వాత మరొక సంవత్సరముగా మీరు అతనికి అందిస్తున్న సంవత్సరాలను బట్టి వందనాలు. I do not ask only, I do not pray only, but I decree and declare. నేను కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు గాని నిశ్చయిస్తూ ప్రార్థన చేస్తాను. That he will be used by your power mightily in these last మీ days. శక్తి ద్వారా ఇతనిని ఈ చివరి దినాల్లో వాడుకొందురుగాక. That he will touch more lives and souls into the kingdom of God. నీ యొక్క రాజ్యములోనికి అనేకమైన ఆత్మలను తీసుకొని వచ్చుదురుగాక. I decree the power of God. దేవుని యొక్క శక్తిని నిశ్చయిస్తా ఉన్నాను. I decree the fire of God. దేవుని యొక్క అగ్నిని నిశ్చయిస్తా ఉన్నాను. And I release the anointing to empower him to serve you. దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క శక్తిని ఇతని పైన ఇంపోర్ట్ చేస్తా ఉన్నాను. అభిషేకముగా అభిషేకిస్తా ఉన్నాను. I decree that he will move in miracles, signs and wonders. అద్భుతాలు, సూచక క్రియలు ఈ చివరి దినాల్లో జరిగించుదురుగాక. That healing will flow in his life. ఇతని జీవితంలో స్వస్థత కలుగునుగాక. Miracles, signs and wonders will flow in his life. అద్భుతాలు, స్వస్థతలు, సూచక క్రియలు ఇతని జీవితంలో Fill జరుగునుగాక. him with the Holy Ghost. పరిశుద్ధాత్మ Fill him with the Holy Ghost. నీ ఆత్మ చేత నింపండి. Fill him with the fire of God. దేవుని అగ్ని చేత నింపండి నాయన. Fill him with your anointing, oh God. నీ అభిషేకము చేత నింపండి నాయన. And fill him with your blessings and favor. నీ ఆశీర్వాదము ద్వారా, నీ సహాయము ద్వారా నింపండి. Give him more long life, oh Lord, to live for you. తండ్రి, నీ కొరకు జీవించడానికి దీర్ఘాయువును దయచేయండి ప్రభువా. Bless all the people that you have given him to care. ఇతని కొరకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ దీవించండి. And I decree new season again. మరొక నూతనమైన సీజన్ ఇతని జీవితంలో ప్రారంభించబడును గాక. I decree blessings to come again. నూతనమైన ఆశీర్వాదములు తిరిగి వచ్చును గాక. I decree open doors for more souls to come again. నిశ్చయిస్తా ఉన్నాను, అనేకమైన ద్వారములు తెరవబడి అనేకమైన ఆత్మలు వచ్చును గాక. Not only Matampali, not only Alipuram, but more doors. తండ్రి, మఠంపల్లి మాత్రమే కాకుండా, అల్లిపురం మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన ద్వారములు తెరవబడును గాక. To be entered into your kingdom, Lord. మీ రాజ్యములోనికి అనేకమైనవి కలిసి వచ్చును గాక. Paralyze the enemies. తండ్రి, శత్రువులను తరిమి కొట్టండి. Remove wrong connections. తప్పుడు కనెక్షన్లను కొట్టివేయండి ప్రభు. Disconnect him from all people who will destroy him. ఎవరైతే వ్యతిరేకస్తులుగా ఉన్నారో వారి నుండి డిస్కనెక్ట్ చేయండి నాయన. And I release the apostolic and prophetic anointing upon him. అపోస్తలుల యొక్క అభిషేకము, ప్రవక్తల అభిషేకము ఇతని పైన దిగి వచ్చును గాక. And I command sickness to leave him. ఆజ్ఞాపిస్తున్న బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. And I decree the blessings and the favor to run after him. దీవెనలు, సహాయమును ఇతని వెంబడి వచ్చును గాక. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో అడుగుచున్నాము. And all the people of Alipuram will say amen and amen. ఇక్కడ ఉన్నటువంటి మఠంపల్లి, అల్లిపురం ప్రజలరా యేసు నామములో ఆమేన్ అని చెబుదాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Praise హల్లెలూయా. God. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొడదామా? Amen. దేవునికి Pastor.